రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి పేదలకు ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో అందించి అండగా నిలుస్తున్నట్లు వివరించారు. మిర్యాలగూడ, నకిరేకల్లలో త్వరలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం టామ్కామ్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇచ్చి ఇతర దేశాల్లో ఉపాధి కల్పిస్తోందని వివేక్ వెల్లడించారు. ఇంకొక వారం రోజులలో అన్ని కూడా వడ్లు అన్లోడింగ్, లోడింగ్ అన్ని కూడా సరిగా అయిపోతుందని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్, ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్ లో అన్ని చోట్ల కూడా సరిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పేమెంట్స్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు. కొత్త పెన్షన్లు ఏదైతే ఇవ్వాలో, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 2 లక్షల పెన్షన్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా 2 జూన్ నుంచి ప్రారంభమవుతుంది.